నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధునీకరించనున్న రైల్వే స్టేషన్లు, నిధులను కేటాయించిన కేంద్ర బడ్జెట్, సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం అత్తిలి ఇఫ్తార్ విందులో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆధునీకరించనున్న తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ భవన సముదాయం మహాజన సభలో ప్రకటించిన సంస్థ చైర్మన్ కృష్ణ కన్నయ్య, ఆమోదించిన అంచనా బడ్జెట్. సంక్లిష్ట సమస్యలకు విముక్తి మార్గం విపస్పన, తణుకు ఎస్కేఎస్డి శిక్షణా తరగతులలో పేర్కొన్న నిపుణులు. అభివృద్ధికి అందరూ కలిసి వస్తే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తా, మండలంలో ఉచిత వైద్య శిబిరంలో హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. కాళ్ళ మండలం కాళ్లపూరు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన పోలేరమ్మ జాతర మహోత్సవం తరలి వచ్చిన భక్తులు, పరిశీలించిన ప్రముఖులు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం, రావులపాలెంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పూర్తి స్థాయిలో ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. రాజోలు మండలం తాటిపాకలో రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో రక్తదానం చేసిన అభిమానులు, ప్రశంసించిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఈ నెల 27వ తేదీన పోలవరం రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన పర్యటన ఏర్పాట్లు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 4 ఎకరాల భూమిని దానం చేసిన హైదరాబాద్ నివాసి కాకునూరు కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేసిన భక్తజనం. విజయవాడ డివిజన్లోని 20 రైల్వే స్టేషన్లను అమృత్ పథకంలో భాగంగా ఆధునీకరిస్తున్నారు. వీటిని వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యం. ఈ మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు 21.13 కోట్ల రూపాయలు, భీమవరం 32.37 కోట్లు, తాడేపల్లిగూడెం 27.13 కోట్ల రూపాయలతో ఈ 3 స్టేషన్లను రైల్వే బోర్డు మార్గదర్శకాల మేరకు నిర్మాణం పక్కాగా చేపడుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే నిర్వహణ వ్యయం తగ్గేలా చూడాలి, భావితరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులకు వీలుగా ఉండాలని రైల్వే బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పనులు ఎప్పటికప్పుడు స్టేషన్ డెవలప్మెంట్ డైరెక్టరేట్ పర్యవేక్షిస్తోంది. ప్రతి స్టేషన్లో ప్లాట్ఫామ్ ఎంత పొడవు ఉంటే అంతవరకు పైకప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఈ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ పనులే అత్యంత కీలకం. ప్లాట్ఫామ్పై ప్రయాణికుడు ఎక్కడైనా నిలుచుని రైలు ఎక్కేలా పైకప్పు, ప్రతి స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాలు, అధునాతన మాడ్యులర్ టాయిలెట్ బ్లాక్, 12 మీటర్ల పొడవైన ఫుల్ ఓవర్ బ్రిడ్జి, ఎఫ్ఓబీలకు మెట్లు కాకుండా ర్యాంపులతో అనుసంధానం, ఆధునికత ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ ముఖద్వారం, ప్రయాణికుల సామర్థ్యం మేరకు ఎస్కలేటర్లు, లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రైల్వే స్టేషన్ ముందు వైపు ప్రవేశ ద్వారాలను స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు, జీవనశైలికి అద్దం పట్టేలా అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలం కె సముద్రపు గట్టు గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యులు మల్లుల వరలక్ష్మి, వీరమళ్ళు నాగవేణులు బుధవారం తెలుగుదేశంలో చేరిన సందర్భంగా వారిని ఆయన అభినందించి మాట్లాడారు. పార్టీలో చేరిన వారంతా ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలని ఉద్బోధించారు. ఇదిలా ఉండగా అత్తిలి ముస్లిం జమాతీ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని అభినందించి మాట్లాడారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 5,434 కోట్ల రూపాయలను ముస్లిం సోదరుల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన ఎన్నో పథకాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. త్వరలో ఇమాంలకు గౌరవ వేతనంగా 15,000 రూపాయలు అందించేందుకు బడ్జెట్లో కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇంకా ముస్లిం పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్లో కేటాయించినట్లు ఆయన వివరించారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తమ ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం మత ప్రతినిధులు పాల్గొన్నారు.
آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة. سبحان الله رب العرش العظيم. الحمد لله رب العالمين. اللهم إني أسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم. أسألك يا الله सब तारीफ़ें सिर्फ तेरे लिए है अल्लाह हम सब तेरे ही తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అర్ధ సంవత్సర మహాజన సభను బుధవారం నిర్వహించి అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా స్టోర్స్ అధ్యక్షులు చిట్టూరి కృష్ణకన్నయ్య మాట్లాడుతూ ప్రజా అవసరాలను తీర్చిదిద్దే విధంగా స్టోర్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పాతబడిన భవన సముదాయాన్ని ఆధునిక హంగులతో నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు కృష్ణకన్నయ్య వివరించారు. సొసైటీ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వర్క్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దానికి కావాల్సిన అప్లికేషన్ అవి కూడా అన్ని రెడీ చేస్తున్నామండి. అది ఏప్రిల్ తర్వాత లోన్ అది శాంక్షన్ అవుతుంది చెప్పారు. ప్లాన్స్ కూడా ఇంకా రెడీ అవ్వాలి. వచ్చే సంవత్సరంలో వర్క్ స్టార్ట్ చేయాలని అనుకున్నాము. అది కూడా దృష్టిలో ఉందండి. ప్రపోజల్ ఉంది, తప్పకుండా అది కూడా చేస్తాం. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,62,90,000 రూపాయల అంచనా బడ్జెట్ను ఆమోదించారు. స్టోర్స్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో అకౌంటెంట్ టి భాస్కర్రావు నివేదికను అందించారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు విపస్పన శిక్షణా తరగతులను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అంశంపై టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సంక్లిష్టంగా తయారైన సమస్యల నుంచి బయటపడటానికి ఆధునిక మానవులు ప్రాచీన పరిష్కారాల వైపు తరలిపోవటం ఇటీవల కాలంలో ఒక ధోరణిగా మారింది. ఇటువంటి మార్గాలలో 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఆచరించిన, ప్రవచించిన విపస్పన సర్వసమగ్రమైన ఒక శాస్త్రీయ ప్రక్రియగా ప్రాచుర్యం పొందుతుంది. ఆధునిక మానవునికి సమస్యలు చాలా సంక్లిష్టంగా తయారయ్యాయి. జాతి, కుల, మత, వర్గ వైషమ్యాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. భౌతిక సంపద కోసం వెంపర్లాట అధికమైపోయింది. దారిద్ర్యం, వ్యాధులు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు, ఉగ్రవాదం, పర్యావరణ విధ్వంసం మానవులను పట్టి పీడిస్తున్నాయి. అన్ని జీవన రంగాల్లో నైతికత పతనం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వీటన్నిటి ఫలితంగా మానవులు అలజడి, సంఘర్షణలకు లోనవుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతత కోల్పోతున్నారు. ప్రతి సమస్యకు అతిగా స్పందించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మనస్తాపం పెంచుకుంటున్నారు. వీటికి పరిష్కారాలు దొరక్క నిరాశ, నిస్పృహలతో దొరికిన మార్గాల్లో పరుగులు తీస్తున్నారు. అయితే గౌతమ బుద్ధుడు 45 సంవత్సరాల పాటు శ్రమించి వెలికితీసి బోధించిన విపస్పన మార్గం మానవుని సమస్యల పరిష్కారానికి ఉత్తమ మార్గమని పలువురు భావిస్తున్నారు. సమాజం మారాలి, వ్యవస్థ మారాలి అంటూ చేసిన వివిధ ప్రయోగాల విఫలం కావడం చూసిన బుద్ధుడు వ్యక్తి మారడం ద్వారా వ్యవస్థను మార్చవచ్చని నిర్ణయానికి వచ్చాడు. వ్యక్తి తనని తాను సంస్కరించుకోవటానికి తగిన మార్గం కోసం అన్వేషించాడు. సుదీర్ఘకాలం సాగించిన ధ్యానం ఫలితంగా విపస్పన మార్గాన్ని కనుగొన్నాడు. ఈ ఉత్తమ మార్గాన్ని వినియోగించడం కోసం ఈ విద్యా సంస్థల వ్యవస్థాపకులు దివంగత చిట్టూరి సుబ్బారావు స్ఫూర్తితో మహిళా కళాశాలలో జరిగిన సభలో ఈ రంగానికి చెందిన నిపుణులు సబరీనా, మోహనరాజ్, హరీష్, ఉజ్వల బృందం విపస్పన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా శ్వాస ద్వారా ధ్యానం ఏ విధంగా పాటించవచ్చో చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు భయం, ఆందోళన దూరమవుతాయని విశ్లేషించారు. బయటికి వెళ్ళే శ్వాస, లోపలికి వచ్చే శ్వాస, ముఖ్యమైన మనము స్ట్రైట్గా కూర్చొని ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకుందాము. ఇంకా ధ్యానం ముక్కు రంధ్రాల దగ్గర పోయి పెట్టి శ్వాస లోపల పోతుందా బయటకు వచ్చేది అంతే గమనించాలి. మనసు తప్పకుండా ఆలోచనలో వెళ్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ శ్వాస మీద తీసుకొని వస్తాం. మనం శ్వాస మీద ఉన్నప్పుడు
మనము మనసుకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్రజెంట్ మూమెంట్లో ఉండు, ప్రజెంట్లోనే కదా మనం అందరూ పని చేసేది. తో మీరే చూస్తారు మీ పని చేసే శక్తి ఎంత పెరుగుతుంది. తో ఇది పొద్దున సాయంత్రం 10 నిమిషాలు చేసి ధ్యానం అయిపోయిన తర్వాత ఈ మైత్రి భావన అంటే ఒక 2 నిమిషాలకి నేను సంతోషంగా ఉండాలా, నేను ప్రశాంతంగా ఉండాలా, మా అమ్మ నాయన ఇంటి వాళ్ళందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలా, మళ్ళీ మన దేశంలో అందరూ ప్రపంచంలో అందరూ సంతోషంగా శాంతిగా. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవశారణి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిగ్రీ జూనియర్ కళాశాలలతో పాటు ఎస్డి కాలేజీ ప్రిన్సిపాల్స్ యు లక్ష్మీ సుందరిబాయి, భూపతరాజు హిమబిందు, వెలగల సత్యనారాయణ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. రూరల్ మండలం మోదుగుగుంట గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీల భేదం లేకుండా కూటమి నాయకులంతా ఒకే మాట ఒకే బాటగా నడవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల అభినందించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ శిబిరాన్ని ప్రారంభించారు. మాజీ సర్పంచి ఏవూరి సత్యనారాయణ కార్యక్రమం నిర్వాహకులుగా వ్యవహరించారు. కంటి పరీక్షలు, గుండె పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కట్ట సత్యవతి, ఎంపీటీసీ దండుబోయిన వెంకటరమణ, ఉప సర్పంచి వల్లేపల్లి సత్యనారాయణ, కూటమి నాయకులు సిద్ధా వీర్రాజు, కట్ట జానకిరామయ్య, కన్నాటి పోలిరెడ్డి, గొల్లపల్లి కొండలరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.